ఇదివరకు మనం ఫస్ట్ వీడియోలో ఒక 5 ఫార్ములాస్ చూసుకున్నామండి. ఇప్పుడు సెకండ్ వీడియో ఇది చూడండి అన్న. 2⁻³ అని ఉంది. ఏంటి మైనస్ అంటే? మైనస్ అంటే ఏం లేదమ్మా, అది ఈ నంబర్ మొత్తం దేంట్లో ఉందని అర్థము, డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఈ నంబర్ మొత్తం ఎక్కడ ఉన్నట్టు, డినామినేటర్లో ఉంది అనేసి అర్థం. ఇప్పుడు నేను 5⁻⁻4 రాసా. మీనింగ్ ఏంటి? 1/, మైనస్ అంటే 1/5⁻4. మనము నెక్స్ట్ వన్ చూద్దాము. ఇప్పుడు ఒక నంబరు నేను 2/3 అనే ఒక నంబర్ ఫ్రాక్షన్ రాశాను, ఈ పవర్లో -2 అని రాశాను. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము? మైనస్ దీన్ని సపరేట్గా మార్చడం నేర్చుకోవచ్చు. పవర్ ఏమో రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో -2 ఇక్కడ వచ్చేసి 3⁻2 అని వస్తుంది. మైనస్ ఉంటే ఏం చెప్పాను? అది డినామినేటర్కి రిప్రజెంట్ చేస్తుంది, రివర్స్ అనేసి చెప్పాను. కాబట్టి 2⁻2 ఎట్లా రాయొచ్చు? 1/2² అని అర్థం. ఇంటూ ఇక్కడ 1 పైన ఏం లేదు, పైన పక్కన పెడతాం, కింద ఇంకేముంది? 3⁻2 అని ఉంది. అంటే కింద మైనస్ ఉందంటే పైకి వెళ్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? 3⁻2 అని రాయొచ్చు. 1 × 3⁻2 3⁻2/2⁻2. ఓకేనా? ఇప్పుడు కామన్గా చూస్తే రెండింటికి కామన్ ఉంది కాబట్టి 3/2 మనం రాసుకోవచ్చు. ఓకేనా? అంటే జస్ట్ మనం సింపుల్ థింగ్ చూస్తే 2/3 మైనస్ ఉంటే పవర్గానే ఉంటే ఏం రాయొచ్చు? ఈ టోటల్ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ అనేది పోయేసి రిమైనింగ్ అదే వచ్చేస్తుంది. ఆ నెంబరే రాసేస్తాం. ఇంకొకటి చూద్దాం, డైరెక్ట్గా చేద్దాం, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే ఇది రాశాను. ఇంకొకటి 5/2 అని రాశాను అనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు మనము? 2/5 రెసిప్రోకల్ చేశాను, మైనస్ రిప్రజెంట్ చేసి 4 పెట్టాను. అంటే డైరెక్ట్ నోటేషన్గా మనం రాయొచ్చు. అంటే ఇలా సింపుల్గా డివైడ్ చేసుకొని ప్రతి స్టెప్ చేసే పని లేకుండా మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు? 2/5 అంటే -4 ఉంది ఇక్కడ వచ్చి 4 వస్తుంది. అంటే లోపల ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. ఇది ఇలానే కాదు, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్కి x/y -w అని ఉందనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు? y/x రివర్స్ చేయాలి, మైనస్ తీసేసి ఏం చేయొచ్చు? w పెట్టేస్తాం. అదే a/b m ఉంది, -m ఉందనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? b/a m ఇలా రాయొచ్చు. అంటే ఇది ఒక జనరల్ ఫామ్, ఇలా రాస్తామనేసి మనం గుర్తుపెట్టుకొని మనమే ఇలా రాసుకుంటున్నాము. సో ఇంకొక ఫార్ములా అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో మ్యాక్సిమం మనం చూసుకున్నామంటే వీలైనంత వరకు అన్ని ఫార్ములాస్ కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు చాలా సింపుల్గా అర్థమైంటుంది. ఇక్కడ మనం బై హార్ట్ చేయకూడదు, మనము అది ఎలా వస్తుందనేది అర్థం చేసుకోగలిగామంటే ఏది ఇచ్చినా సరే మనం ఏం చేయొచ్చు? రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక చిన్న థింగ్ చూద్దాం, చూడండి. ఇప్పుడు -1/5 అని నేను రాశాను. అంటే ఏమని అర్థము? -1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? దానికి అదే 5 టైమ్స్ మల్టిప్లై అవ్వాలి. -1 × -1 × -1 ఇలా. మనకి జనరల్గా తెలుసు, ఎప్పుడైనా సరే మైనస్ డబుల్ టైం మల్టిప్లై అయిందంటే అది పాజిటివ్గా చేంజ్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. మళ్ళా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ ఒక మైనస్ అంటే మొత్తము మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే సైన్ ఏమొస్తుంది? మైనస్. 1 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ చూడు, -2² అని రాశాను అనుకోండి. అర్థం ఏంటి? -2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు? 2 టైమ్స్. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2s are 4. నెక్స్ట్ -3³ అని రాసా. ఇప్పుడు చూడండి మీనింగ్ ఏంటి? -3 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు? 3 టైమ్స్ మల్టిప్లై అయినట్టు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఫస్ట్ సైన్ పెట్టేయాలి, ఇంకా రిమైనింగ్ మల్టిప్లై చేయడమే. 3 3s are 9, 9 3s are 27. జస్ట్ ఇక్కడ మనము ఒక థింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటదంటే మనకు పవర్లో చూసుకుంటే, పవర్లో ఇలా లోపల మైనస్ ఉండి పవర్లో కన్నా 2, 4,
6 ఇలా ఈవెన్ నెంబర్స్ ఉంటే ఈ మైనస్లు ఏమైపోతాయి, ప్లస్లు అయిపోతాయి. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ మైనస్లు అన్నీ ఏమవుతాయి, ప్లస్లు అయిపోతాయి. అదే పవర్లో ఒక ఆడ్ నెంబర్స్ ఉంటే మైనస్లు ఏమవుతాయి, మైనస్గానే వస్తుంది. ఇంకొంచెం ఈజీ గుర్తుపెట్టుకోవాలి అంటే మైనస్ నంబర్ ఏదో ఒక నంబర్ ఉందనుకోండి, జస్ట్ ఏ పవర్లో వచ్చేసి ఈవెన్ నంబర్ ఉంటే మైనస్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, మైనస్ రిమూవ్ అవుతుంది, ఉండదు. అదే మైనస్ నంబర్ ఉండి పవర్లో ఆడ్గా ఉంటే అదేమవుతుంది, మైనస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, -2 పవర్ 1 రాసా, ఆన్సర్ -2. నెక్స్ట్ -2 పవర్ 2 రాసా, ఇక్కడ -2 పవర్ 2 రాసా. ఇక్కడ ఆన్సర్ ఏంటి, 2 స్క్వేర్ వచ్చేసి 4. సో ఈవెన్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ -2 పవర్ 3 అంటే ఇది ఆడ్ కాబట్టి మైనస్, అంటే ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవ్వాలి, 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. -2 పవర్ 4 ఆల్రెడీ పైన ఈవెన్ ఉంది కాబట్టి లోపల మైనస్ ఉన్నది ఏమవుతుంది, పాజిటివ్గా అయిపోతుంది. 2 పవర్ 4 అంటే ఇంకొక 2 వస్తుంది. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. వాల్యూ ఎంత, 16 అవుతుంది. ఓకేనా, ఇంకా మనం సింపుల్గా ఈ మైనస్ గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇలా మైనస్ వాల్యూస్ మల్టిప్లై అయినప్పుడు మైనస్లు పేర్స్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ పేరు ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ 3 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది, ఈ రెండింటికి పేరు ఉంది, ఇది పేరు లేదు అంటే మైనస్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఈ రెండింటికి పేరు ఉంది, ఇక్కడ ఈ రెండింటికి పేరు ఉంది. ఓకేనా, ఇక్కడ పేరు ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ పిల్లలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, జస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ కొన్ని థింగ్స్ చెప్తున్నాను. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి.